నిజాయితీగా మెదలండి, లేదా కాంగ్రెస్ కండువా వేసుకోండి. వాట్ ఈస్ దిస్? ఇంకో బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఈ మిడ్ నైట్ ఏమంటారు చూడండి, రాత్రి కాగానే కొన్ని సినిమాల్లో ఇట్లా అయిపోతారు చూడు మనుషులు, 12 కాగానే మనిషి ఏమవుతాడు, రెమో. రాత్రి 12 కాగానే మనుషుల్లో ఇట్లా మారిపోయి అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటాం. ఏది కొన్ని ఆ సినిమాలు ఉంటాయి, ఏం సినిమాలు, క్రైమ్ హారర్ సినిమాలు ఉంటాయి చూడు, అట్లాంటి లక్షణం ఏదో ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. అరాచకవాది నిద్రలేస్తాడు రేవంత్ రెడ్డిలో. కోర్టు సెలవులు ఉన్నప్పుడేమో హైడ్రా కూల్చివేతలు. కోర్టు ఇవాళ శనివారం అనగానే పొద్దుగాల జేసీబీ వస్తుంది కూలగొట్టడానికి. అర్ధరాత్రి సమయంలో జనాల మీదకి పోలీసులు. హోంశాఖ తన దగ్గరనే పెట్టుకొని ముఖ్యమంత్రిగా హోంశాఖ మంత్రిగా ఇవాళ పోలీసులను ప్రైవేట్ సైన్యంగా రేవంత్ రెడ్డి గారు మార్చుకుంటున్నారు. ప్రశ్నించిన పాపానికి బీఆర్ఎస్ నాయకులను సోషల్ మీడియా వారియర్ల ఇండ్ల మీదికి అర్ధరాత్రి పోలీసులను ఉసిగొల్పుతా ఉన్నారు. అల్లు అర్జున్ ఇంటి మీదికి కూడా పోలీసులను పంపి అరెస్ట్ చేయించారు. సహచర మంత్రి కొండా సురేఖ గారి ఇంటికి కూడా అర్ధరాత్రి పోలీసులు పోయినారు. మీకు గుర్తుందా? సహచర మంత్రి కొండా సురేఖ ఇంటికి కూడా అర్ధరాత్రి రేవంత్ రెడ్డి పోలీసులను పంపిండు. రాత్రి 12 గంటలకు కొండా సురేఖ గారి బిడ్డ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మహిళా జర్నలిస్టులను చూడకుండా రేవతి, తన్వి యాదవ్లను కూడా రాత్రి 12 తర్వాత అరెస్ట్ చేసిండ్రు. నిజమైన నేరగాళ్లను వదిలేసి కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రతిపక్షం మీద, ప్రశ్నించే గొంతుల మీద రేవంత్ రెడ్డి గారు పోలీసులను ఉసుగొల్పుతా ఉన్నారు. దర్జాగా పట్టబదలు నేషనల్ హైవే కాంట్రాక్టర్ను బెదిరించి డబ్బులు ఇవ్వమని దెబ్బలు కొడుతుంటే గల్లా పట్టుకుని కొడితే కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు. పట్టబగలు హైదరాబాద్ నడిబొడ్డున రాఘవ కంపెనీ భూ కబ్జాలు చేస్తే కేసులుండవు, సిట్టులుండవు, అరెస్టులుండవు. హైదరాబాద్ నడిబొడ్డున గన్ను పెట్టి పారిశ్రామికవేత్తల వద్ద అక్రమంగా వసూళ్లు చేస్తే కేసులుండవు, సిట్లుండవు. నేను చెప్పలే కదా, కేబినెట్ మంత్రి సురేఖ గారి బిడ్డనే చెప్పింది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి పారిశ్రామికవేత్తకు ఘనత మీద తుపాకీ పెట్టి డబ్బులు వసూలు చేసిండు అని నేను చెప్పినా? కొండా సురేఖ గారి బిడ్డ చెప్పింది. దాని మీద ఎందుకో సిట్ అయ్యవు? మరి దాని మీద కూడా సిట్టేసి తుపాకీ తెచ్చినోడెవడు, తుపాకీ పెట్టినోడెవడు, ఎక్కడ జరిగింది, ఎవరి దగ్గర వసూలు చేసిండ్రు, ఎంత వసూలు చేసిండ్రో సిట్ వేయాలన్నా వద్దా? మరి దాని మీద ఎందుకు సిట్ వేయకపోతే రేవంత్ రెడ్డి? అంటే నువ్వు సెలెక్టివ్గా వేస్తావా సిట్టు? ప్రతిపక్షాల మీదనో ప్రశ్నించే గొంతుల మీద మాత్రమే సిట్ వేస్తావా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి రాష్ట్ర పరువు తీసే విధంగా నీ ఇంటి ముంగటనే గెస్ట్ హౌస్ లో, ముఖ్యమంత్రి ఇంటి ముందు గెస్ట్ హౌస్ లో గన్ పాయింట్లు పెట్టి పారిశ్రామికవేత్త దగ్గర పైసలు వసూలు చేస్తే సిట్ అయ్యవు. నీ ఇంటికి కూతవేటు దూరంలో హైదరాబాద్ నడుబొడ్డున నీ మంత్రి గారి కంపెనీ భూ కబ్జా చేస్తే దాని మీద సిట్ అయ్యవు. నీ ఏఐసిసి కాంగ్రెస్ నాయకుడు పట్టబగలు దాడి చేసి దెబ్బలు కొట్టి గుండాగిరి చేసి డబ్బులు వసూలు చేస్తుంటే దాని మీద సిట్టు వెయ్యవు. ఎవరి మీద సిట్టు? ఈ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుడో, అన్యాయంగా అక్రమంగా ఆ జర్నలిస్టులను ఇబ్బంది పెడితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వారికి మద్దతుగా ఉంటుంది. అది ఎవరైనా సరే, ఇవాళ ఒకరికి జరగచ్చు, రేపు ఇంకొకరికి జరుగుతుంది. అంటే మొత్తం మీడియాను తన చెప్పు చేతుల్లో ఉంచుకునే విధంగా, మీడియాను భయపెట్టే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంలోని అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈరోజు ఖండించాయి. అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా బేషరతుగా జర్నలిస్టులను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశాయి. లేదంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ పూట కూడా ధర్నాలు చేస్తామని జర్నలిస్ట్ సంఘాలు ఇప్పటికే డిక్లేర్ చేసినాయి. ఆ జర్నలిస్ట్ సంఘాల పోరాటానికి వారి ఏ కార్యక్రమం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతునిస్తుంది. ఆ జర్నలిస్టులకు అండగా నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభం.
మీడియా తప్పకుండా ప్రశ్నించే హక్కు ఉంటుంది. అసలు చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మీడియా హౌస్కు వెళ్ళి